నమస్తే. ప్రస్తుతం మనము జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాము. ఇప్పటికే నేతలంతా కూడా చాలా ప్రచారం అంతా కూడా ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. కేవలం 4-5 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఇది కీలక సమయంగా చెప్పుకోవచ్చు. అభ్యర్థులంతా కూడా ప్రజల్లోకి పోతున్నారు, డోర్ టు డోర్ కలుస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలిచి తీరాల్సిందంటూ ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరికి వాళ్ళు ప్రచారాన్ని అయితే ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ నేత కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు. సో ఎట్లా జరుగుతుంది యూసఫ్గూడకు సంబంధించి డివిజన్లో మీరు తిరుగుతూ ఉన్నారు, ప్రజలు ఏమంటున్నారు? కేవలం 5 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఎట్లుంది ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్ బాగుందనే చెప్తాను. కాంగ్రెస్కి చాలా ఫేవరబుల్గా ఉంది. దీని మీద ఒక 3-4 అంశాలు ఉంటుంటాయి ఫేవరబుల్గా ఉండవు అనడానికి. ఫస్ట్ ఒకటి ఏంటంటే గవర్నమెంటు, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. సో పీపుల్ విల్ థింక్ అబౌట్ దట్. ఇంకా రాబోయే 3 సంవత్సరాలు మనం ఈ గవర్నమెంట్లోనే పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఒక ఎమ్మెల్యేని ఏ పార్టీ నుంచి గెలిపించినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే గెలిపించుకున్నట్లయితే మనకు ఇక్కడ 100% అభివృద్ధి అవుతుంది. అక్కడ ఒక రిప్రజెంటేటివ్ను మనము ఈ జూబ్లీహిల్స్ నుంచి పంపిస్తే మన సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలివైన ప్రతి ఓటర్ కూడా ఆలోచన చేస్తారు. కాబట్టి ద ఫస్ట్ పాయింట్ ఈజ్ దట్. అదేవిధంగా ఇప్పుడు నిలబెట్టినటువంటి అభ్యర్థి కూడా కొన్ని సేవలు చేయడం కానీ ఇక్కడ దాదాపుగా ఒక 20 years నుంచి కూడా యాక్టివ్గా ఉండి అందరికీ అందుబాటులో ఉండి మంచి పిల్లోడే అనిపించుకున్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇచ్చినది. అందులో ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి పార్టీలో గెలిపించుకోవాలని చెప్పేసి ఉంది. అతను కూడా ఒక మంచి వ్యక్తి అనే ఆలోచన కూడా అందరికీ ఉంది కాబట్టి పాజిటివ్ ఉంది. అదే రెండవ అంశం. ఇంకా మూడవది తీసుకున్నట్లయితే ఇక్కడ చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రతిపక్షము మీ అభ్యర్థి రౌడీ ఫ్యామిలీకి టికెట్ ఇచ్చిందని ఇదొక ప్రచారాన్ని కూడా చేస్తూ ఉంది. ప్రజల నుంచి ఎట్లుంది ఫీడ్బ్యాక్? ఏమంటారు నవీన్ యాదవ్ గురించి? సో మై క్వశ్చన్ టు యూ అగైన్, రౌడీ అంటే ఏంటిది? అంటే కేసులు ఉండడం అంతేనా? లేకపోతే ఎవరినన్నా పోటీ చేయడం, కొట్టడం, అవన్నీ అలా ఏమి అబ్బాయి అంటే అభ్యర్థి ఎక్కడ చేయలేదే, ఎక్కడ కూడా ఎవరిని ఏమి ఇచ్చేయలేదే. ఇంకొకటి, ఈ కేసులు ఉన్న వాళ్ళు కాంటెస్ట్ చేయడం గురించి వచ్చినట్లయితే భారతదేశ వ్యాప్తంగా ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. మరి అవతల పార్టీలో వాళ్ళకు కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉండొచ్చు. ఒకటి రెండు అంటే ఈయన గురించి అని చెప్పడం కాదు, దాన్నే తీసుకుంటే క్యాండిడేట్ మీద అలాంటిది రౌడిజం చేసిండ్రు, గుండాయిజం చేసిండ్రు, అది ఎక్కడ కూడా లేదండి. అనవసరమైన ప్రతిపక్షాలు కల్పిస్తున్నాయి తప్ప అలాంటి ఆలోచన పబ్లిక్ కూడా లేదు. ఎందుకంటే నేను చాలా వీధులలో చాలా ఇండ్లలో కూడా వెళ్ళాను. నేను ట్రెండ్ తెలుసుకోవడం కానీ నా పని. ఇప్పుడు నాకు కొంత ఈ ఏరియా చూడండి అని ఒక మాట చెప్పారు కాబట్టి నేను చూస్తాను. అక్కడ వెళ్ళినప్పుడు చాలా పాజిటివ్గా చెప్తుండ్రు, మా పిల్లగాడు గెలిపిస్తామేమంటుండ్రు. సో అలాంటి మాట్లాడినప్పుడు ఇట్లా వర్షన్, ఇప్పుడు ఎమ్మెల్యే నిలబడ్డారు, ఎమ్మెల్యే గారు అట్లా అనట్లేదు వాళ్ళు. మా పిల్లగాడిని గెలిపించుకోకపోతే మేమేం చేస్తాం? ఇది మాట్లాడుతున్నప్పుడు మాకు తెలుస్తూ ఉంది ద ట్రెండ్, పబ్లిక్ ఏ విధంగా వెళ్తున్నారు, ఓటర్స్ యొక్క ఆలోచన ఏముందనేది చాలా క్లారిటీ ఉంది దాని మీద. సో సరే, మొత్తం 100కు 100 ఎవరికి రాదు కాబట్టి అవతల బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మేము కూడా చూస్తూ ఉన్నాం, చాలా ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి రెస్పాన్స్ ఎవరికి వస్తుంది అని అంటే నేను మాది చెప్పుకోవడం అని కాదు, కానీ బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. దానికి రీజన్స్ ఉన్నాయి. కానీ కొన్ని సర్వేలు, కేకే సర్వే అని, చాణక్య సర్వే అని, ఈ సర్వే ఆ సర్వేలు అని కూడా బీఆర్ఎస్కే మొగ్గు చూపుతున్నాయని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం జరుపుతున్నది. ఈ సర్వేలు మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయం ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ఎలక్షన్ అవుతున్నప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత సర్వే ఎట్లా ఇస్తారండి? ఇప్పుడు మేము రూలింగ్లో ఉన్నాం, ముఖ్యమంత్రి గారు ఈ సర్వే ఆ సర్వే ఆయన చేయించలేరా? వచ్చినా కూడా ఇవన్నీ ఉన్నా చేయించుకున్నా కూడా ఏ విధంగా ఉంది తెలుసుకొని ఊరుకోవడమే తప్ప దాన్ని అనౌన్స్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. అంటే వాళ్ళు ఎంత కక్కుర్తి పడుతూ ఉన్నారు. సర్వే ఎలా చెప్తారండి? పేపర్స్లో కూడా రాస్తున్నారు, మాకు 5% ఎక్కువ ఉంది, 8% ఎక్కువ ఉంది, ఇది 3% తగ్గింది, పోయింది. ఇవన్నీ కూడా పబ్లిక్ను ఇబ్బంది పెట్టి వాళ్ళ డైవర్స్ చేయడానికి తప్ప అసలు ఈ టైంలో సర్వే ఏంటిది?
సర్వే చేసి చెప్పకూడదు కదా, ఈసీ చెప్తలేదు అట్లా చేయొద్దని, అవి ఉంది కదా, ఉన్నా కూడా అట్లా చెప్పడం కూడా తప్పు. అయినా కూడా చెప్తున్నా, సర్వే గురించి వస్తే ఈ క్యాండిడేట్ చాలా బాగుంది. మేము సర్వే అని ఏమి నేను చెప్పట్లేదు, మేము పోయినప్పుడు ఎక్కడ వేసిపోతారో తెలిసిపోతుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. అందుకని రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎంత మెజారిటీతోటి గెలుస్తాడు అనేది, రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. 5 రోజుల సమయం మాత్రమే ఉన్నది, ఇది చాలా కీలకము. ఇంటింటికి వెళ్ళడానికి కూడా తక్కువ టైం ఉన్నది. ఈ 5 రోజులు ఎట్లా కీలకంగా మారింది కాబట్టి ఎట్లా పోతున్నారు జనాలకు? నిన్న కూడా మీనాక్షి నటరాజన్ గారు సమీక్ష నిర్వహించారు గాంధీ భవన్లో. సో ఎట్లా 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 పోతారు? 5 రోజులు ఎట్లా చేస్తారు వర్క్? ఒకటి, సాధ్యమైనంత వరకు ప్రతి ఓటర్ని కలవాలి. ప్రతి వాళ్ళు అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ తరఫుకి వెళ్ళి కూడా మేమందరం మాకున్నటువంటి పరిధులలో మేము వాళ్ళని కలుస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా మంచిగానే చెప్తా ఉన్నారు కలవడానికి. మాకు 9th వరకే అవకాశం ఉంటుంది, బాగా తెలుసు. మరి ఆ 9th లోపల మేము మా పార్టీకి వస్తానికి, పార్టీని నిలబెట్టడానికి వస్తానికి, పార్టీ క్యాండిడేట్ గెలవడానికి వస్తానికి మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. ఈ స్పందన చూసి ప్రతిపక్షాలు అని అంటే 2 కలిసి ఒకటే పక్షం, అంటే ప్రతిపక్షం అది 2 కలిసి, అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేస్తున్నటువంటి పరిస్థితే ఉంది ఇక్కడ. ఎందుకంటే ఎక్కడ కూడా బీజేపీ వాళ్ళే పెద్ద ఎత్తున చేసినది కనిపించదు, బీఆర్ఎస్ వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకు ఒక వీక్ క్యాండిడేట్నో లేకపోతే పని చేయనటువంటి, అంటే ఇంకా మాకు ఓటు కావాలని అడిగి తిరగలేనటువంటి వ్యక్తిని పెట్టుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? బీజేపీ అభ్యర్థి డమ్మి అనుకోవాలా, బీఆర్ఎస్ అభ్యర్థి డమ్మి అనుకోవాలి? డెఫినెట్గా పబ్లిక్ అంటున్నది అయితే డమ్మి అభ్యర్థి అనే మాట మాట్లాడుతుండ్రు. నేను ఒక పార్టీ మీద మాట్లాడడానికి నేను ఎప్పుడు ఇష్టపడాను. బట్ పబ్లిక్ సేస్ దట్ వే. మేము అక్కడ నుంచి వీధులలో వెళ్ళినా ఎవరిని కలిసినప్పుడు కాంపిటీషన్ అనేది వస్తే వాళ్ళిద్దరు కలిసిపోయిన అనేది ఒకటి బాగా తెలిసిపోతుంది. అక్కడ కలిసిపోవడం నుంచి ఏం ఉపయోగం ఉంటుందో అనేది సరే రిజల్ట్ వచ్చిన రోజు తెలుస్తుంది. సరే ఒక 2% ఎక్కువ తక్కువ డెఫినెట్గా వేరియేషన్ ఉంటుంది. కానీ బీజేపీ ఒక నేషనల్ పార్టీ అయి ఉండి ఒక రీజనల్ పార్టీకి డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనేది ఇట్ ఇస్ ఎ పబ్లిక్ ఒపీనియన్. అది కూడా నేను సర్వే అని చెప్పి మళ్ళీ అట్లా చెప్పడం మంచిగా లేదు, అది అలా కనిపిస్తూ ఉంది. అది మీరు ఇన్నర్గా వెళ్తే మీకు కూడా తెలుస్తుంది, ఎవరికైనా కూడా తెలుస్తుంది వాళ్ళు చేస్తున్నటువంటి చేష్టలు అలా ఉన్నాయి. ఈ అభ్యర్థి ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది? కొంతమంది 1,00,000 అంటారు, కొంతమంది 50,000 అంటున్నారు. సో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఏమంటారు, ఎంత మెజార్టీ వచ్చే అవకాశం? ఒకటి, నేను సర్వేల గురించి చెప్పకూడదు అన్నాను, అంటే ఇది కూడా చెప్పకూడదు. కానీ మీరు స్పెసిఫిక్గా యు ఆర్ ఆస్కింగ్ అగైన్ అండ్ అగైన్. సో నేనైతే అనుకుంటున్నాను ఒక 40,000 to 50,000 మినిమంగా వస్తుందని చెప్పేసి. ఐ కెనాట్ సే మోర్ దెన్ 1 lakh వస్తుందని చెప్పడం అనేది డిఫరెంట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ అభ్యర్థి అవతల 3 టర్మ్ల నుంచి చేసినారు, కొంత క్యాడర్ ఏదో ఉండి ఉంటుంది. తర్వాత ఇక్కడ రూలింగ్ పార్టీ ఉంది, గవర్నమెంట్ ఉంది, మేము చాలా స్ట్రాంగ్గా మేము తీసుకెళ్ళిపోయినాము, కార్యకర్తలంతా ఇక్కడికి ఉత్సాహంగా ఉన్నారు. సో కొంత కాంపిటీషన్ అయితే ఉంటుంది. వాళ్ళు నిజంగా కూడా ఏంటంటే 1,00,000 దాటి ఉండేది. కానీ ఒకటి ఏంటిదంటే బీఆర్ఎస్ బీజేపీ 2 కలుస్తున్నాయి కాబట్టి డెఫినెట్లీ కొంత ఒక 10,000 అటు ఇటు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అరౌండ్ 40,000 to 50,000 మినిమంగా వస్తుంది. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, మీరు నోట్ చేసుకోండి, డెఫినెట్గా ఆ రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కల్వకుర్తి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నేత కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మేము తిరుగుతున్నటువంటి ఈ డివిజన్లో సో మంచి స్పందన వస్తున్నది, మా పిల్లోడు అని చెప్పేసి మరి నవీన్ యాదవ్ని అక్కున పెట్టుకుంటా ఉన్నారు, అక్కున చేరుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది, 40,000 నుంచి 50,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుస్తారంటూ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఓటర్లు ఎటువైపు ఉంటారు, ఎవరిని గెలిపిస్తారు, ఎవరికి పట్టం కడతారు అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి వెలుగు, యూసఫ్ కూడా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.